హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడాలి. చాలా మంది కానిస్టేబుల్, ఎస్ఐలు, ఆర్మీ ట్రైనింగ్కు వెళ్ళాలని చాలా మంది ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. కాకపోతే దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఎందుకంటే చాలా మంది చిన్నగా ఉంటారు, కొందరు పెద్దగా ఉంటారు, కొందరు వీక్నెస్ ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే ప్రతి ఒక్కళ్ళు వీక్నెస్ అయి ఉండి కూడా మనం పోయి కోచింగ్ పోస్తే ఏమలా రాదండి. ఫస్ట్ మనకు దాని మీద గ్రిప్ ఉండాలంటే వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా చేస్తేనే దానివల్ల మనకు బాడీ అనేది ఏంటంటే మన కంట్రోల్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు మీరు దాని మీద ట్రైనింగ్ పోతానమని అంటే అసలు మనం సెలెక్ట్ అవుతామా లేదని దాని మీద డిసిజన్ తీసుకోవాలి. దాని మీదనే పెట్టుకొని సంవత్సరాలు మన భవిష్యత్తుని ఖరాబ్ చేసుకుంటే వేస్ట్గా ఉన్న ఏదైనా ఏ ఉద్యోగమైనా కానీ మనం సెల్ఫ్ డిఫినేషన్ అని ఉండాలి. అందుకనే దాని మీద ఆధారపడి ఉంటేనే మనకు దాని అనుభూతి అనేది తెలుస్తాయి. కానీ ఏదో సెలక్షన్ పోయి 5-6 నెలలు ట్రైనింగ్ పోయి మళ్ళీ అలా సెలెక్ట్ కాకపోతే మళ్ళీ బాధపడే అవసరం లేదండి. ప్రతి ఒక్కరికి ఏందని అంటే కోచింగ్ ఎవరైనా ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనకు ఎనర్జీ పవర్ అనేది పెరగాలంటే మార్నింగ్ లేవగానే వాటర్ తాగి మంచిగా జాగింగ్ చేసిన తర్వాత ఎనర్జీ పవర్ అని వస్తుంది. దానివల్ల ఫుడ్ అనేది తీసుకోకపోతే ఇంకా ఘోరంగా ఆలోచనలు అనేవి పెరిగిపోయి అసలు హాస్పిటల్ పోయే ప్రభావితం. అందుకని ఎవరైనా ఏ కోచ్ దగ్గర పోయిన చూద్దాం మీరు వాళ్ళ గైడెన్స్ కరెక్ట్ ఉండాలి. చేసేది ఎక్సర్సైజ్ అయినా ఒక 100 కాకుండా 5 ఎక్సర్సైజ్ చేసిన చూద్దాం మన బాడీ ఫిట్నెస్ అనేది పెరుగుతుంది. అందుకనే దాని మీద ఫస్ట్ విద్యార్థి ఎవరైనా మంచిగా పోయే వాళ్ళైనా దాని మీద ఆలోచన అనేది పెంచుకుంటేనే మీకు దాని మీద అవగాహన, అనుభూతి అనే ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. కానీ ఏదో టైంపాస్ పోయి ఏ స్పోర్ట్స్ ట్రైనింగ్ అయినా పోయి టైంపాస్ చేస్తే మీ జీవితం అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించి మీరు దాని మీద ఒక గ్రిప్, దాని మీద అవగాహన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మై నేమ్ ఇస్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ.